తెలంగాణ పోరాడి కొట్లాడి తెచ్చుకుంది ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ట్రిపుల్ N. దీని గురించి తెలంగాణను పోరాడినాం, కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం. రైట్. వాస్తవానికి ఇది పూర్తి స్థాయిలో జరిగిందానంటే లేదనే చెప్తాను నేనైతే. సరే, ఏ విషయంలోనైనా సరే లేదనే చెప్పొచ్చు. రైట్. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే చాలామంది తెలంగాణలో ఆ రోజు ఏం చేసిర్రు, తెలంగాణలో ఆంధ్ర పాలకులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, తెలంగాణలో బతకనికి ఇబ్బంది అవుతా ఉంది, తెలంగాణలోకి విలువ లేకుండా పోతుంది, అన్ని ఉద్యోగాలు ఏడ చూసినా వాళ్ళు ఉన్నారు. ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట, ఆంధ్రోడే కూసున్నాడు జిలేడమ్మ జిట్ట అని పాటలు కూడా రాసుకున్నాం. రైట్. అంటే ఏడ చూడు ఆంధ్ర 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 అని చెప్పుకున్నాం. రైట్. మొత్తానికి రాష్ట్రంగా అన్నదమ్ములుగా ఉండి మనం విడిపోదామని చెప్పేసి రాష్ట్రాన్ని భౌగోళికంగా విడగొట్టుకొని అక్కడొక ముఖ్యమంత్రి ఇక్కడొక ముఖ్యమంత్రి బాగుంది. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే ఇతర రాష్ట్రాల నుంచి, అంటే వీళ్ళు తెలుగే మాట్లాడుతాం, మనమే తెలుగే మాట్లాడుతాం, తెలంగాణలో కూడా తెలుగే మాట్లాడుతాం, పెద్ద భేద సారూప్యతలు ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి తంత ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా చూడు మార్వాడీలు, బీహారీలు వస్తున్నారు రాష్ట్రంలో. కథం అంటే ఇప్పుడు వీళ్ళతోటి ఎక్కడ ఆంధ్ర ప్రాంత వీళ్ళతోటి ఎక్కడ కూడా పెద్దగా భేద సారూప్యతలు లేవు. ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ నియామకాల కాడ వచ్చింది, అంతే. నియామకాల కాడ వచ్చింది. రాష్ట్రానికి సపరేట్ రాజధాని ఉండాలి, సపరేట్ వ్యవహారం ఉండాలి, ఆంధ్ర వాస్తవ విలువలు కూడా పనిచేయొద్దని అనుకున్నాం. సరే, ఆ విషయంలో గెలిచినాం, అయిపోయింది. కానీ ఇక్కడ ఏడ చూడు మార్వాడీలు, బీహారీలు ఉన్నారు. దీనివల్ల గ్రౌండ్లో చాలామందికి ఉపాధి కోల్పోతూ ఉన్నారు తెలంగాణ బిడ్డలు. పెయింటర్స్ కావచ్చు, వింటున్నారా, కిరాణం కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, మగ్గాలు కావచ్చు, చేనేత కార్మికుల ప్లేస్లో వీళ్ళు వీళ్ళు అవి తయారు చేయడం కావచ్చు, ఇతర అన్ని అంశాలలో ఈ మార్వాడీలు, బీహారీలు తయారైపోయాయి. ఇప్పుడు ఈ బీహారీల వల్ల ఏం జరుగుతూ ఉంది అంటే తెలంగాణలో ఒకరోజు కూలికి పోతే లేదన్నా కూడా ఒక 1000 రూపాయలు వస్తూ ఉండే, ఈ పెయింటింగ్ వేయడానికి పోతూ ఉండే మాట. కానీ వీళ్ళు అగ్గవకే చేస్తారు బీహారీలు. ఎంతకు 500కే చేస్తారు. 500కే చేయడంతో ఈ పని చేయించుకునేటోడు 200లేనా, 500 200కే చేస్తురట. ఈ 200కి చేసేటోళ్ళకే ఇక వీళ్ళు పట్టం కట్టుతూ ఉన్నారు, వీళ్ళకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇట్లా అవకాశం కల్పించడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ విలువలైతే ఉన్నారో వీళ్ళు ఈ 1000 రూపాయల జీతగాళ్ళంతా కూడా ఆమైపోయారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక బీహారీ రాడు వచ్చేటప్పుడు 10 మంది వస్తారు, 10 మందికి ఉద్యోగాలు ఈడే కల్పిస్తాడు. ఒకటి తీసుకొస్తాడు పెబ్బ, ఆ 10 మందికి కల్పిస్తాడు. ఆ 10 మంది ఆ 10 మందికి, ఆ 10 మంది ఆ 10 మందికి, ఇట్లా రాష్ట్రంలో మొత్తం నిండిపోయారు. ఇప్పుడు ఇదంతా ఏంది అని అంటే ఏదో ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమో లేకపోతే ప్రాంతీయతత్వాన్ని బయట పెట్టడం కోసమో కాదండి. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి ఫోన్ చేసిండు, నాకు ఫోన్ చేసిండు, నేను అపరాత్రి ఫోన్ చేసిండు, మాట్లాడుతున్నా, ఏం జరిగింది సోదరా, ఏంది ఇప్పుడు ఫోన్ చేసినావు అంటే, అన్న మీకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, మీ పర్సనల్ నెంబర్ దొరకట్లేదు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి అన్న, దయచేసి ఏమనుకోండి, దండం పెడతా అని చెప్పేసి మాట్లాడాను. అరే ఇట్లాంటి ఏంది అని చెప్పేసి నేను విన్నా. అని చెప్పేది ఏంది అని అంటే ఆయన ఎక్కడైనా కాదు, వరంగల్ వాస్తవ్యుడు, వరంగల్లో ఉంటాడట. చాలా పెద్ద ప్రొఫార్మా రాసి పంపించండు. బట్ అర్థం కావడం కోసం నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు మంచి రోజువారీ కూలీలు లెక్క పనులు చేసుకునేటోళ్ళట. పెయింటర్లుగా గాను, లేకపోతే కిరాణా షాప్ నడుపుకుంటా గాను, లేకపోతే ఇంకో దుకాణం గాను, ఇట్లా అడ్డ మీద కూలీలు గాను, ఏదో రకంగా అమాలి పని కావచ్చు, ఏదో పని చేసుకుంటుండే. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎంట్రీ ఒకడొచ్చి వాళ్ళని 10 మందిని తీసుకురావడం, ఆ 10 మంది మళ్ళీ 10 మందిని తీసుకురావడం, ఇట్లా చేస్తూ వరంగల్ మొత్తం నిండిపోయారు. ఇప్పుడు వాళ్ళు బీహారీలు నిండిపోయారు.
వాళ్ళకేమో తక్కువ కూలి, వీళ్ళకేమో ఎక్కువ కూలి. సో ఎక్కువ కూలి కాబట్టి వీళ్ళకి కట్ చేసింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఎక్కువ కూలి ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళని ఎక్కడైతే బంద్ పెట్టారో వాళ్ళు మొత్తం బర్బాద్ అయిపోయారు. అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. అగమ్య గోచరంగా వాళ్ళు వండుకుందామంటే ఇంట్లో బియ్యం కూడా లేవట. ఎందుకు? పైసలు లేవు, పని లేదు, ఊరేసుకుంటారట, సూసైడ్లు చేసుకుంటారట, భార్యల మీద ఉన్నటువంటి పుస్తలు అమ్ముతున్నారట. ఇది గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అంశాలు. దయచేసి దీని మీద దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ నేను కూడా చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కూలీలు తగ్గించుకోవాలి మనం ఫస్ట్. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా మనము చొక్కా తీసుకుందామని, ఓ అంగి తీసుకుందామని ఓ దుకాణానికి పోతాం. గిదే బ్రాండ్ అంగి గిడ 500 ఉన్నది, పక్కన షాప్లో 1000 రూపాయలు ఉన్నది. ఆబ్వియస్లీ మనం తక్కువ ఏడ దొరుకుతుందో మనం చూసుకొని అనేది తీసుకుంటాం. అది మానవ సహజం అది. కానీ దయచేసి ఎంకరేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ ఇంతగానో మనకు ఎంతోమంది బలిదానాలు జరిగినాయి, ఎందరో చచ్చిపోయారు, ఎందరో ఆత్మార్పణలు చేసుకున్నారు, ఎంతోమంది కొట్లాడిరు. అటువంటి తెలంగాణ ఎవరికి ఉపయోగపడాలి? పర్టికులర్గా తెలంగాణలోకే ఉపయోగపడాలి. ఆ గౌరవం అనేది ఉండాలి. అండ్ ఇదెందుకు చెప్తున్నానంటే చూడండి మిత్రులారా, ఇది ఏదో చిన్న స్థాయి, అంటే తక్కువ స్థాయి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అంశాలు.